హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో యువకుడికి అరుదైన శస్త్రచికిత్స జరిగింది. గుండె సమస్యతో బాధపడుతున్న వీరాంజనేయులు అనే ఫార్మసీ విద్యార్థికి వైద్యులు గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో గత కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతున్న వీరాంజనేయులకు విముక్తి లభించింది. మనం చూస్తున్న ఇతని పేరు వీరాంజనేయులు. గుంటూరు జిల్లా వాసి. ఫార్మసీ చదువుతున్నాడు. గత కొంతకాలంగా గుండె సమస్యతో బాధపడుతూ మంచం పట్టాడు. చేతికి అందివచ్చిన కొడుకు మంచం పట్టడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు తల్లిదండ్రులు. కొడుకును ఎలాగైనా బ్రతికించుకునేందుకు వెళ్ళని ఆస్పత్రి లేదు, తిరగని ప్రదేశం లేదు. సమస్య తీవ్రం కావడంతో అతడికి గుండె మార్పిడి చేయాల్సి వచ్చింది. అయితే ఏం చేయాలో తెలియని వీరాంజనేయులు తల్లిదండ్రులు సివిఆర్ హెల్త్ న్యూస్ ని సంప్రదించారు. వీరాంజనేయులు హార్ట్ సమస్యను సివిఆర్ హెల్త్ న్యూస్ ప్రసారం చేయడంతో సరైన స్పందన లభించింది. కథనానికి స్పందించిన జీవన్దాత సభ్యులు వీరాంజనేయులు సరిపడా గుండెదాత ఉన్నాడని సమాచారం అందించారు. దీంతో డాక్టర్లు చొరవ తీసుకుని వీరాంజనేయులకు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స పూర్తి చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరాంజనేయులు సమస్యను ప్రసారం చేసిన సివిఆర్ ఛానల్ కి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 11కి జాయిన్ చేసాం. మళ్ళా నవంబర్ 11 వరకు ఏమీ అంత పాజిటివ్ మీ దగ్గర ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఛానల్లో న్యూస్ ఇచ్చిన తర్వాత కాల్స్ బాగా వస్తున్నది, రెస్పాన్స్ బాగా వస్తుంది. కాబట్టి వాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి దాఖలని అడిగాము, కానీ హార్ట్ వెండేటర్ అయిన వాళ్ళని కాకుండా మనీ కూడా ఇస్తాము, అవి ఇవి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అకౌంట్ ఉంది అనేసి బాగా రెస్పాన్స్ ఇచ్చారు. సివిఆర్ న్యూస్ బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా వెళ్ళగానే మంచి ఇట్లా తీసుకునేసి ఇంటర్వ్యూ ఇచ్చేసి ఇమ్మీడియట్గా స్క్రోలింగ్లో పెట్టేశారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సివిఆర్ నుంచి. వీరాంజనేయులకు హృదయ దాత సిద్ధంగా ఉండడంతో ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చారు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు. గుండెదాత సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఉండడంతో ట్రాఫిక్ సిబ్బంది కూడా సహకరించారు. సికింద్రాబాద్ నుండి జూబ్లీ హిల్స్ వైపు ట్రాఫిక్ ని 8 నిమిషాల పాటు ఆపేసిన వ్యవధిలోనే దాత నుంచి గుండెను సేకరించి వీరాంజనేయులకు అమర్చారు. గవర్నమెంట్ అమిత్ గారి ఆదేశానుసారము వారు చెప్పడం ఏంటంటే, ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే ఈరోజు ఒక డిఫరెంట్ డ్యూటీ ఉంది మీకు, ఒక ప్రాణానికి సంబంధించిన విషయం. మీరు అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ ఒక సర్జరీ జరుగుతుంది, అక్కడ హార్ట్ అనే అవయాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి అవయాన్ని అక్కడ యశోద హాస్పిటల్ శ్రీనగర్ నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. మీరు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ తీసుకురావాలి, తక్కువ టైం అని చెప్పారు. సో అంబులెన్స్ ఆ యొక్క అవయాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే సందర్భంలో ఎలాంటి ఆటంకం లేకుండా దాన్ని చక్కగా ఇక్కడికి సికింద్రాబాద్ నుంచి ఇక్కడ అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ తీసుకురావడం జరిగింది. కేవలం 8 నిమిషాలలో దాన్ని తీసుకువచ్చాము. సో అది తక్కువ టైంలో తీసుకురావడం వల్ల అది ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పి నాకు మరుసటి రోజు తెలిసింది. బ్రతుకుతాడో లేదో అని బాధపడుతున్న వీరాంజనేయులకు దాత సహాయంతో కొత్త గుండెను వైద్యులు అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో బాధితుడితో పాటు అతని కుటుంబ సభ్యులు, వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ భూతం కబలిస్తోంది.